మెగా కాంపౌండ్ లో సోషల్ మీడియా వార్ పీక్స్ కు చేరుకుంది. అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ అన్నట్లుగా ఈ గొడవ నడుస్తోంది. ఇన్స్టాలో అల్లు అర్జున్ హీరో రామ్ చరణ్ అన్ఫాలో చేయడం చర్చగా మారింది. కొద్ది రోజుల క్రితం హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఇదే చేశారు. దీంతో మెగా కజిన్స్ మధ్య ఏం జరుగుతుందా అని ఉత్కంఠ నెలకొంది. ఇటీవల జరిగిన కొన్ని సినిమా ఈవెంట్స్ లో పరస్పరం వివాదాస్పద కామెంట్లు చేసుకోవటం, ఇప్పుడు ఏకంగా ఒకరి సోషల్ మీడియా అకౌంట్ ను మరొకరు అన్ఫాలో చేయటం కొత్త చర్చకు దారితీస్తోంది. మెగా కాంపౌండ్ లో సోషల్ మీడియా వార్ పీక్స్ కు చేరుకుంది. అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ అన్నట్లుగా ఈ గొడవ నడుస్తోంది. ఇన్స్టాలో అల్లు అర్జున్ హీరో రామ్ చరణ్ అన్ఫాలో చేయడం చర్చగా మారింది. కొద్ది రోజుల క్రితం హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఇదే చేశారు. దీంతో మెగా కజిన్స్ మధ్య ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ నెలకొంది. ఇటీవల జరిగిన కొన్ని సినిమా ఈవెంట్స్ లో పరస్పరం వివాదాస్పద కామెంట్లు చేసుకోవటం, ఇప్పుడు ఏకంగా ఒకరి సోషల్ మీడియా అకౌంట్ ను మరొకరు అన్ఫాలో చేయడం కొత్త చర్చకు దారితీస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, ఒక వివాదం నడుస్తున్నటువంటి విషయం తెలిసిందే. మరి ముఖ్యంగా రామ్ చరణ్ వర్సెస్ అల్లు అర్జున్ మధ్య ఈ గ్యాప్ అనేది చాలా కాలం నుంచి మనం చూస్తూనే ఉన్నాం. చాలా సందర్భాల్లో స్టేజ్ పైన కూడా చిరంజీవిని రామ్ చరణ్ పక్కన నిలబెట్టుకోవడం, అటు అల్లు అరవింద్ ని అల్లు అర్జున్ తన పక్కన నిలబెట్టుకోవడం, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. వీటి మధ్యలో వీళ్ళిద్దరి కుటుంబాల మధ్యలో గొడవలు ఉన్నాయన్నది కూడా ప్రధానంగా వచ్చినటువంటి అంశమే మనందరికీ తెలుసు. సో ఇట్లాంటి నేపథ్యంలో అటు ఈ ఇద్దరి హీరోల ఫ్యాన్స్ మధ్యలో కూడా సోషల్ మీడియాలో ఒక పెద్ద రణరంగం మాత్రం నడుస్తోందని చెప్పాలి. ఇక తాజాగా ఇన్స్టాగ్రామ్ లో అల్లు అర్జున్ అన్ఫాలో చేశారు రామ్ చరణ్. ఇది కాస్త అగ్ని కాజ్యం పోసినట్టయింది. గతంలోనే ఇద్దరు ఫ్యాన్స్ మధ్య పచ్చగడ్డ వేస్తే భగం అనేటువంటి రేంజ్ లో మాటల యుద్ధాలు జరిగేవి. బన్నీ చరణ్ మధ్య ఒక కోల్డ్ వార్ కూడా నడుస్తోందన్నటువంటి వాదనకు ఇప్పుడు నిజం అన్నట్టుగా కనిపిస్తోంది. రామ్ చరణ్ ఇప్పుడు బన్నీని అన్ఫాలో చేసినటువంటి సందర్భంగా. సో అంటే తన సినిమాలకు కూడా గతంలో ఇద్దరు సంబంధించి ఒకరికొకరు విష్ చేసుకునే వాళ్ళు, ఈ మధ్య కాలంలో తమ సినిమాలకు సంబంధించి ఎట్లాంటి విషెస్ కూడా చేసుకోకపోవడం, మరోవైపు సినిమా హిట్ అయితే ఒకరినొకరు కంగ్రాచులేషన్స్ కూడా చేసుకోకపోవడం చూస్తుంటే నిజంగానే వీళ్ళిద్దరి మధ్యలో చాలా పెద్ద అగాధం మాత్రం ఏర్పడడం స్పష్టంగా కనిపిస్తోంది. సో దానికి తోడు అల్లు అర్జున్ మెగా ఫ్యాన్ అనేటువంటి ఒక పదాన్ని కూడా మర్చిపోయి బిహేవ్ చేయడం. సో మెగా ఫ్యామిలీ అనేది తన మనసులో లేదు. ఒక అంటే ఆర్మీ ఉంది, అల్లు అర్జున్ ఆర్మీ ఉంది, నా ఆర్మీ అంటున్నటువంటి క్రమంలో మెగా ఫ్యాన్స్ కు నాకు సంబంధం లేదు, మెగా కుటుంబానికి నాకు సంబంధం లేదు అన్నటువంటి అంశాన్ని, తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఉందన్నటువంటి అంశాన్ని అల్లు అర్జున్ చెప్పడం చూస్తే అంటే మెగా ఫ్యామిలీతో నాకు సంబంధం లేదని ప్రకటించుకోకపోవడం, తనకు అల్లు ఆర్మీ అనేది ఒకటి ఉంది అంటూ ఆయన చెప్తున్నటువంటి క్రమంలో చూస్తే కనుక మెగా ఫ్యామిలీకి దూరంగా ఉంటాలని నిర్ణయించుకున్నట్టు కూడా కనిపిస్తోంది. సో ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ ని రామ్ చరణ్ అన్ఫాలో చేయడం కూడా ఈ వివాదం మరింత ముదరడానికి కారణంగా కనిపిస్తోంది. అయితే ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే, చరణ్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ లో చెక్ చేస్తే నిజంగానే బన్నీని ఫాలో అవ్వట్లేదు. మెగా హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ వీళ్ళందరినీ కూడా ఫాలో అవుతున్నాడు. అట్ ది సేమ్ టైం అటు అల్లు ఫ్యామిలీ నుంచి శిరీష్ ని ఫాలో అవుతున్నాడు రామ్ చరణ్. ఇక అల్లు అర్జున్ కాకుండా అల్లు శిరీష్ ని ఫాలో అవుతున్నారు. సో కాంట్రవర్సీ ఒకటి అల్లు అర్జున్ తో మాత్రమే అనేది మాత్రం ప్రస్తుతానికి కనిపిస్తోంది. సో అట్లా అంటే మెగా వర్సెస్ అల్లు హీరోల్లో బన్నీని మాత్రమే స్పెషల్ గా చరణ్ అన్ఫాలో అవ్వడం, అంటే మిగతా వాళ్ళని ఫాలో అవుతున్నారు. బట్ ఇప్పుడు అల్లు అర్జున్ మాత్రం అన్ఫాలో చేసినటువంటి క్రమంలో ఈ చర్చ మరింత ముదిరిందని చెప్పాలి. అండ్ మోరోవర్ పుష్ప 2 రిలీజ్ అయినటువంటి సందర్భంగా కూడా ఆ రోజు సంధ్య థియేటర్ దగ్గర దారుణమైనటువంటి విషయం జరిగింది, అందరికీ తెలిసిందే. సో ఆ సమయంలో బన్నీ ఎన్నో రకాలైనటువంటి ఆందోళనలకు, విమర్శలకు గురయ్యాడు. చిరంజీవి, నాగబాబు కూడా ఈ విషయంలో బన్నీ కుటుంబ సభ్యుల్ని కలవడం జరిగింది, ధైర్యం చెప్పడం జరిగింది. కానీ రామ్ చరణ్ మాత్రం ఒక్క చిన్న మెసేజ్ కూడా పెట్టకపోవడం బన్నీ కొంత బాధ అనిపించింది. అండ్ రామ్ చరణ్ కలవలేదు, దానిపైన ఎప్పుడు స్పందించలేదు కూడా. మరోవైపు చరణ్ సైడ్ చూస్తే గనక
చరణ్ నటించినటువంటి లేటెస్ట్ మూవీ ఏదైతే గేమ్ చేంజర్ ఉందో ఆ చిత్రం పైన బన్నీ ఫ్యాన్స్ తీవ్రమైనటువంటి నెగిటివ్ ప్రచారం చేశారన్నటువంటి ఆరోపణ కూడా చరణ్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. అంతేకాదు పైరసీ ప్రింట్లను కూడా లెక్కకు మించి రిలీజ్ చేసి కొన్ని వెబ్సైట్ లో పెట్టారు, కొన్ని కేబుల్ టీవీలో పెట్టారు, ఇది అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేసినటువంటి పని అన్నటువంటి అంశం పైన కూడా సోషల్ మీడియాలో చర్చ జరిగింది. సో దానిపైన కూడా పోలీసులు స్పందించి 45 మందిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అంటే ఈ పరిణామాలన్నీ కూడా అటు సినీ ప్రేమికులు తప్పుపడుతున్నారు. ఇంకోటి అల్లు అర్జున్ విషయంలో అందరూ కూడా వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినటువంటి క్రమంలో అప్పుడు కొంత ప్రభుత్వం వెనక్కి తగ్గింది అన్నది కూడా ఒక వాదన వినిపించింది. అయితే ఒక్కడి కోసం సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా మోకాళ్ళు తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినట్టు కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా కొన్ని మాటలు రావడం జరిగింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ని కూడా అల్లు అర్జున్ కలవడం జరిగింది. ఏది సంధ్య థియేటర్ ఘటన తర్వాత ఆ తర్వాత చిరంజీవిని కూడా వెళ్లి కలవడం జరిగింది. సో ఇట్లా కుటుంబాల మధ్య కొంత సయోధ్య కుదిరింది అనుకున్నటువంటి టైంలో మళ్ళీ ఇంకొక వైపు ఇటు అల్లు అరవింద్ కూడా రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజర్ ఫ్లాప్ అనేటువంటి విషయాన్ని పబ్లిక్ ఫంక్షన్ లో ప్రస్తావించడం కూడా చరణ్ ఫ్యాన్స్ ని కొంచెం బాధ అనిపించిందని చెప్పాలి. సో దాని గురించి కూడా అల్లు అరవింద్ ని ట్రోల్ చేయడం తోటి మళ్ళా మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అయితే క్షమాపణ చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అయితే అల్లు ఫ్యాన్స్ వేరు, మెగా ఫ్యాన్స్ వేరు అనేది ఇద్దరు హీరోల అభిమానుల్లో బలంగా నాటుకుపోయిందని చెప్పాలి. ఒక పక్క చిరంజీవి సంయమనం పాటిస్తూ రెండు కుటుంబాలను కలిపేందుకు ఎంతో కొంత కృషి చేస్తున్నట్టు కూడా అర్థమైపోతోంది. ఇదా నేపథ్యంలోనే ఒక ఫంక్షన్ లో చిరంజీవి మాట్లాడుతూ పుష్ప 2 సూపర్ హిట్ సినిమా అంటూ కితాబ్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీని ద్వారా తమ రెండు కుటుంబాల మధ్య ఎట్లాంటి విభేదాలు లేవని చెప్పే ప్రయత్నం చిరంజీవి చెప్పడం జరిగింది. మరోవైపు రామ్ చరణ్ ఉద్దేశించి పవన్ కళ్యాణ్ కూడా గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సంస్కారం గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి చెప్పడం జరిగింది. సో ఎక్కువ అంటే ఎక్సైట్మెంట్ గా పోవద్దు అని చెప్పడం జరిగింది. అట్ ది సేమ్ టైం పుష్ప 2 తొక్కిసలాట ఘటనలో అది అంత హీరోలు వెళ్లాల్సినటువంటి అవసరం ఏమి లేదు అంటూ కూడా పవన్ కళ్యాణ్ కొంత అల్లు అర్జున్ ని తప్పుపట్టినటువంటి క్రమం కనిపించింది. సరే, ఇవన్నీ అంశాలు ఒకవైపు అయితే గనక ప్రధానంగా ఇక్కడ ఇంకొక పాయింట్ ను కూడా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం, సో ఏపీ ఎన్నికల సమయం నుంచి కూడా అల్లు అట్లాగే మెగా కుటుంబాల మధ్య సరైన సత్సంబంధాలు లేవని కూడా తెలుస్తోంది. సో అంటే అల్లు అర్జున్ అటు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీలో ఉంటే మెగా ఫ్యామిలీ మొత్తం పిఠాపురంలో ప్రచారం చేస్తుంటే అల్లు అర్జున్ మాత్రం అట్లా చేయలేదు. వైసీపీ ఎమ్మెల్యే తరపున ఆయన ప్రచారం చేశారు, తన భార్య స్నేహితులంటూ కూడా ఆయన ప్రచారం చేశారు. సో ఈ అంశం నుంచి కూడా ఈ వివాదం ఎక్కువగా ముదురుకుందనే చెప్పాలి. సో మరోవైపు ఈ మధ్య కాలంలో తండేల్ ఈవెంట్ లో కూడా అల్లు అరవింద్ చరణ్ ఫస్ట్ సినిమా యావరేజ్ కంటే తక్కువ ఆడినట్టు కూడా కామెంట్ చేయడం జరిగింది. సో ఒక్క వారంలోనే దిల్ రాజు నష్టాలు చూశాడంటూ గేమ్ చేంజర్ సినిమా డిజాస్టర్ అన్న అర్థం వచ్చేలాగా మాట్లాడాడు అల్లు అరవింద్. సో దీనిపైన ట్రోలింగ్ జరగడంతో అల్లు అరవింద్ వివరణ కూడా ఇచ్చాడు. రామ్ చరణ్ తన ఏకైక మేనల్లుడని, తన కొడుకు లాంటి వాడంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఈ గొడవకు ఫుల్ స్టాప్ పెట్టాలని కోరడం జరిగింది. అయితే అల్లు అరవింద్ ఫుల్ స్టాప్ పెట్టాలని కోరిన తర్వాత కూడా సడన్ గా ఏమైందేమో గానీ బన్నీని రామ్ చరణ్ ఇన్స్టాగ్రామ్ లో అన్ఫాలో చేశాడు. రామ్ చరణ్ అన్ఫాలో చేసినప్పటికీ అతడి భార్య ఉపాసన మాత్రం ఫాలో అవుతోంది. చరణ్ కంటే ముందు మెగా మేనలుడు హీరో సాయిధరం తేజ్ అల్లు అర్జున్ ని అన్ఫాలో చేశాడు. బన్నీని వదిలేసినటువంటి చరణ్ అల్లు సిరీస్ ను మాత్రం ఇక్కడ ఫాలో అవుతుండడం కొంచెం గమనించాల్సినటువంటి అంశం. అటు అల్లు అర్జున్ మాత్రం ఇన్స్టాగ్రామ్ లో కేవలం తన భార్య స్నేహారెడ్డిని మాత్రమే ఫాలో అవుతున్నాడు. శశిరేఖ.